నడవాలి మీరు.
విచ్చేస్తున్నటువంటి మన తాళ్ళూరు వెంకట సుబ్బారావు గారి దంపతులని ఇద్దరిని సాధారణంగా ఈ హర్షధ్వానాల వద్ద మారు మోదాల సందర్భంలో ఆవిడ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారండి. అదేవిధంగా మన జిల్లా ఎమ్మెల్యే రీజనల్ సెక్రటరీ గారు అయినటువంటి ఎం శ్రీనివాసరెడ్డి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారండి. మన సెక్యూరిటీ విభాగం హెడ్ కానిస్టేబుల్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. ఒకసారి మధ్యలో నానా నరేష్ చేతి ఈ సభా కార్యక్రమాన్ని మన ఎం నాగేశ్వరరావు గారు సభాధ్యక్షులుగా తదుపరి కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుచు ఈ కార్యక్రమాన్ని నాగేశ్వరరావు గారికి అప్పగిస్తున్నాం. Thank you, Ananda. Welcome to this virtual program. అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ ఘనమైనటువంటి కార్యక్రమానికి అందరికీ కూడా సుబ్బారావు గారి దంపతుల యొక్క సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మొదటిగా కృతజ్ఞతలు. నేషనల్ మజ్దూర్ యూనియన్ అథారిటీ అసోసియేషన్ ఈ పల్లూరు డిపో తరఫున అందరికీ కూడా ఘనమైనటువంటి స్వాగతం పలుకుతూ, సుబ్బారావు గారి గురించి చెప్పాలంటే ఎంతో ఉంటుంది, కానీ అన్నీ అందరూ విపులంగా చెప్తారు కనుక 2 మాటల్లో 1989లో డ్రైవర్గా చేరి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఎన్నో కష్టాలు పడి ఓటీ డ్యూటీలు 9 సంవత్సరాలు 6 నెలల పాటు ఓటీ డ్యూటీ చేసి ఇద్దరు పిల్లల్ని ఎంతగానో వృద్ధిలోకి వచ్చే విధంగా తీర్చిదిద్ది ఇప్పుడు ఇవాళ ఒక స్థాయిలో చక్కగా ఎంతో సౌలభ్యంతో ఈ యొక్క తన యొక్క జీవితాన్ని గడపడానికి అన్ని హంగులు ఏర్పరచుకున్నటువంటి ఈ యొక్క చరిత్ర సుబ్బారావు గారిది. అయితే ఈ కార్యక్రమంలో ఈ మొదటి నుంచి జరిగినటువంటి కార్యక్రమంలో వారి శ్రీమతి గారి యొక్క పాత్ర ఎంతో ఉంది. ఆయన పొద్దున్నేళ్ళి రాత్రికి ఒకరోజు అనుకోవచ్చు, ప్రతిరోజు పొద్దున్నేళ్ళి రాత్రికి దాకా డ్యూటీ. మామూలుగా ఆర్టీసీలో డ్యూటీ అంటే ఇంటికి వెళ్తే 12 గంటలకు లేదా మ్యాక్సిమం 2 వస్తాం, లేదంటే మధ్యాహ్నం 12 వెళ్తే రాత్రి 9 వస్తాం. అలా కాకుండా ప్రతిరోజు తెల్లవారుజామున వెళ్ళి ప్రతిరోజు రాత్రికి రావడం, అలాంటి డ్యూటీలు 9 సంవత్సరాలు పైకి చేసి పిల్లల్ని పైకి తీసుకురావడానికి ఆయన చేసినటువంటి కృషిలో ఏమో పాత్ర ఎంత అంటే చెప్పలేనంత. కాబట్టి మనందరం కూడా వాళ్ళిద్దరికీ కూడా ఒకసారి ఆత్మీయంగా హర్షధ్వానాలు తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఆఫీస్ సూపరింటెండెంట్ గారు వచ్చినట్టయితే కనుక వేదిక రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మన వన్నూరు ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ ఏఏ పేరు గారు కూడా మరి వచ్చి ఉన్నట్లయితే వేదిక మీద రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఏఎంఎఫ్ గారికి, అలాగే మల్లేశ్వరరావు గారికి, అలాగే మన అన్న సూర్యశెట్టి మురళీమోహన్ రావు గారికి, అందరితో పాటుగా మా డిపోని ఎంతో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి మా డిపో మేనేజర్ గారికి,
అందరికీ కూడా ఘన స్వాగతం తెలియజేస్తున్నాను. బేగారు పైకి వచ్చేయండి ఒకసారి. సీను బుక్ తీసుకెళ్ళి ఆహ్వానం. బుక్ తీసుకొని బేగారికి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా మన గ్యారేజ్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఏఎంఎఫ్ గారిని ప్రసంగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నేను చప్పట్లు కొట్టాలండి. మన సుబ్బారావు గారి ఉద్యోగ విరమణ విజయోత్సవ మహాసభకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డిపో మేనేజర్ గారికి, యూనియన్ అసోసియేషన్ నాయకులకు, తోటి సూపర్వైజర్లకు, రిటైర్డ్ ఉద్యోగులకు, వారి బంధుమిత్రులకు, గ్యారేజ్ మరియు ట్రాఫిక్ సిబ్బంది అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సుబ్బారావు గారు మరి 36 సంవత్సరాలు సర్వీస్ చేసి ఈ రోజున పదవీ విరమణ చేసిన శుభ సందర్భంగా మరి ఆయన గురించి 2 మాటలు చెప్పుకోవాల్సినటువంటి సందర్భం ఇది. సుబ్బారావు గారు మరి డ్రైవర్గా విధులు నిర్వహిస్తూ, డ్రైవర్గా మంచి నైపుణ్యం కలిగినటువంటి డ్రైవర్గా ఎన్నో అవార్డులు అందుకొని సేఫ్టీ డ్రైవింగ్ చేసి డ్రైవర్గా ఎన్నో అవార్డులు అందుకొని, అట్లాగే కేఎంపీ అవార్డులు కూడా అందుకొని, తదుపరి గ్యారేజ్లో మెకానిక్గా వచ్చి గ్యారేజ్లో విధులు నిర్వహిస్తూ ఈ రోజున మన మధ్యలో రిటైర్ అవుతున్నారు. మరి బెస్ట్ మెకానిక్గా మా గ్యారేజ్లో మరి ఏ పని చెప్పినా కానీ రెండో మారు మాట మాట్లాడకుండా ఏ పని చెప్పినా కానీ సరే సార్ చేస్తాను అని చెప్పుకొని ఏ డ్యూటీ చేసినా సమర్థవంతంగా మంచిగా చక్కగా పాజిటివ్గా స్వీకరించి అన్ని పనులు సక్రమంగా నిర్వహించినందుకు వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అట్లాగే మరి సెలవుల విషయంలో ఎప్పుడు ఆయన సెలవులు అడగండి, ఎప్పుడు కూడా సెలవులు అడగడు. నాకు ఆరోగ్యం బాగోలేదు అనే విషయం ఆయన నోటి వెంట ఈ రోజు వరకు నేను వినలేదు. సెలవు కావాలని ఎప్పుడు అడుగుతాడంటే ఎప్పుడన్నా పండగలప్పుడు అప్పుడప్పుడు అడుగుతాడు. ఏంటి సందర్భం అంటే, ఏముందండి నాకు పని ఏముందండి, నాకు బాధ్యతలు ఏముందండి, నాకు ఏమి లేదు, ఏదో పిల్లల దగ్గరికి వెళ్తాను, వాళ్ళతో 2 రోజులు ఆడుకొని వస్తాను, నాకు అంతకన్నా నాకు సెలవు ఏం అవసరం లేదు, నాకు 2 పనులు ఏమి లేవు అని చెప్పేసి అంత ఎప్పుడు కూడా అనారోగ్యంతో సెలవు అడిగిన పరిస్థితి లేదు. అంటే అంత ఆరోగ్యంగా ఉంటారు అనే దానికోసం చెప్తున్నాను ఈ పాయింట్. అట్లా ఓన్లీ పిల్లల దగ్గరికి, 2 పిల్లల దగ్గరికి వెళ్ళాలి, వెళ్తే మచిలీపట్నం అబ్బాయి దగ్గరికి, లేదంటే విజయవాడ అబ్బాయి దగ్గరికి వెళ్తాను, వాళ్ళ దగ్గర పిల్లలతో ఆడుకుంటా వస్తానండి అని చిరునవ్వుతో మాట్లాడుతూ చెప్తూ ఉంటాడు. అది చాలా సంతోషించదగినటువంటి విషయం. మరి అట్లాగే ఆయనకి ఇంత ఆరోగ్యంగా ఉండటానికి బ్యాక్గ్రౌండ్ వాళ్ళ హోమ్ మినిస్టర్ గారు. మరి ఆమె మరి ఇంటి దగ్గర చక్కగా మంచి ఆహారం అందిస్తూ మరి ఈ 36 సంవత్సరాలు కూడా ఆయన డ్యూటీ చేయడానికి ఏ విధమైనటువంటి
ఇబ్బంది లేకుండా చేయడానికి సహకరించినటువంటి వారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ముఖ్యంగా మరి నేను ప్రతి మీటింగ్లో కూడా చెప్తా ఉంటాను, ఎవరైతే ఆర్టీసీలో కష్టపడి పని చేస్తారో వాళ్ళ రూపాయి వాళ్ళ పిల్లల రూపంలో కనపడుతూ మంచికి ఉపయోగపడు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి నేను చెప్తా ఉంటాను. అది వాస్తవం. ఎందుకంటే ఆయన డ్రైవర్గా స్టీరింగ్ పట్టుకున్న నాటి నుంచి ఈ రోజు వరకు కూడా కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి, పనే దైవంగా చూసుకున్నటువంటి వ్యక్తి. అందువలనే వాళ్ళ పిల్లలిద్దరినీ కూడా మంచిగా చదివించగలిగారు. వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళు మంచిగా ఏర్పాటు చేసుకోగలిగారు. దానికి కారణం ఆయన యొక్క కష్టం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. మరి అట్లాగే చదివించడం కూడా వాళ్ళని ఒక అబ్బాయిని ఎంఎస్ చదివించి డాక్టర్గా ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడం కోసం ఒక అబ్బాయిని చదివించాడు. మరి అట్లాగే ఇంకొక అబ్బాయిని ఒక సొసైటీని మంచి దారిలో నడిపించాలి అంటే ఒక ఉపాధ్యాయుడు, ఒక ప్రొఫెసర్ అవసరం. అలా ఒక అబ్బాయిని తయారు చేసి ఈ రోజున సొసైటీలో ఒక ఇద్దరు పిల్లలను కూడా సొసైటీకి ఉపయోగపడే విధంగా తయారు చేసినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. అట్లాగే మరి ఆయన డ్యూటీ ఆయన చేస్తూ యూనియన్ నాయకుడిగా మరి అందరికీ ఎవరికి ఏ అవసరమైన యూనియన్స్తో సంబంధం లేకుండా అందరికీ హెల్ప్ చేసేటటువంటి మనస్తత్వం మన సుబ్బారావు గారికి ఉంది. అందుకోసమేనండి ఈ రోజున మన యూనియన్ నాయకులు ఇంత మరి ఒక పెళ్లి చేసిన విధంగా ఆయన ఇంటి దగ్గర నుంచి సాధారణంగా ఆహ్వానిస్తూ ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇంత సగౌరవంగా ఆయన పదవి విరమణ చేపిస్తున్నారు. మరి అట్లాగే మరి వారి శేష జీవితం కూడా ఆయుధారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కోడేశ్వర ఎంఎం గారికి. వారు చెప్పినటువంటి అమూల్యమైనటువంటి విషయం ఏంటంటే సుబ్బారావు గారి నుంచి కష్టాన్ని నమ్ముకున్నాడు. కష్టాన్ని నమ్ముకుంటే కష్టం ఎప్పుడు కూడా వృధా పోదు అనేదానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ కుటుంబం. కాబట్టి అందరం కూడా కష్టపడాలి. కష్టపడితే మన కుటుంబాలు, మన జీవితం, దాంతోపాటు సొసైటీస్ అన్నీ కూడా ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతాయి. కనుక ఎంఎఫ్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే తదుపరి మన మురళీమోహన్ గారిని సభను తెలిసి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. నమస్కారాలండి. గుంటూరు జిల్లా పన్నూరు డిపో మేనేజర్ గారికి, కలెక్టర్ గారి నుంచి అవార్డు మన పన్నూరు డిపో మేనేజర్ అజిత్ కుమార్ గారికి ధన్యవాదాలు. తోటి మిత్రులు, బంధువులు అందరికీ కూడా నా ధన్యవాదాలు. సుబ్బారావు గారు 1989 సంవత్సరం నుంచి దాదాపు 36 సంవత్సరాలు బాగా పనిచేసి మన ఆర్టీసీకి మంచి పేరు, మంచి గౌరవం కల్పించారు. వారు రిటైర్మెంట్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మా డిపోలో గిరిజన అభివృద్ధి చెందేట్టుగా చూడాలని, మా వర్కర్స్ అంతా కూడా బాగా పనిచేసి మా డిపోని బాగా మంచి పేరుతో సంపాదించాలని కోరుకుంటూ సేవ తీసుకున్నాం. థ్యాంక్ యూ మురళీమోహన్ గారికి. అలాగే
సుబ్బారావు గారికి చిరకాల మిత్రుడు, చాలా కాలం పాటు టూడిపోలో మన డిపో ఎక్కిసిన తర్వాత టూడిపోలో వారితో పాటు కండక్టర్గా కలిసి పనిచేసి ఎంతో ఆత్మీయంగా మెలిగినటువంటి మల్లేశ్వరరావు గారిని సుబ్బారావు గారి గురించి మాట్లాడవలసింది కోరుచు. స్టేజ్ మీద ఉన్నటువంటి కమలానంద్ గారిని, అలాగే ఏఎంఎస్ కోటేశ్వర గారికి, సన్మానం గ్రహీతైనటువంటి మా సుబ్బారావుకి, అలాగే సన్మానాన్ని చూస్తానికి వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. సుబ్బారావు గారితో నాకు గుంటూరులోనే పరిచయం, ఇద్దరం కలిసి చేసాం ఒకే డిపోలో. వారి సోదరులు ఇద్దరు కూడా నాకు తెలిసిన వాళ్ళే. అప్పారావు గారు ఆయన నాతో పాటు పనిచేశాడు, సుబ్బారావు గారు నాతో పనిచేశారు. చిన్న తమ్ముడైనటువంటి నాగార్జున గారు కూడా మాకు ఎన్నో రకాలుగా ఉపయోగపడినాడు. కాబట్టి వీళ్ళు ఎంతో అంకిత భావంతో సుబ్బారావు పనిచేసేవాడు. మొట్టమొదటిగా 5/3/1989 మహాశివరాత్రి రోజున ఆయన డ్యూటీలో అడుగుపెట్టాడండి. చెరువులూరుపేటలో స్టార్టింగ్ చేశాడు డ్యూటీ. ఫస్ట్ కొండకి డ్యూటీ తిరిగాడు, ఫస్ట్ డ్యూటీ. మరలా రిటైర్మెంట్ కూడా అదే శివరాత్రికి రిటైర్మెంట్ వచ్చింది. మా సుబ్బారావు గొప్పతనాలు. అట్లాగే అక్కడి నుంచి చెరువులూరుపేట నుంచి మళ్ళీ నర్సరాపేట 4 నెలలు చేశాక నర్సరాపేట వెళ్ళాడండి. నర్సరాపేట నుంచి 25/10/30లో మన తెనాలికి వచ్చాడు. తెనాలి నుంచి మళ్ళీ రేపల్ల చేశాడు. రేపల్ల నుంచి పొన్నూరు వచ్చి సంవత్సర కాలంలోనే డిపో మూతపడంతో గుంటూరు డిపో వచ్చి మరలా 14/10/10 పొన్నూరు డిపో ఓపెనింగ్ ఇక్కడికి వచ్చాడని. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే డిపోలో పనిచేస్తూ వాళ్ళు ఇక్కడ రిటైర్మెంట్ అయ్యాడు. కానీ రిటైర్మెంట్ అంటే సుబ్బారావుకి మాకు ఇంకా యూత్ లాగా ఉన్నాడు సుబ్బారావు. ఇవాళ ఇంకా ఎంతకాలం చేయగలడు, ఆరోగ్యంగా ఉన్నాడు, అంటే సంతోషం. పాపం సుబ్బారావు మెరుపులు చేస్తుండేవాడు. మెరుపు అంటే ఈ డిపోలో చాలామంది చేస్తున్నారు, సుబ్బారావు చేసింది వెరైటీగా ఉండేది. నేను కూడా మెరుపు డ్యూటీ సుబ్బారావుతో చేస్తున్నాను. పాపం ఆమె క్యారేజీ పట్టుకొని చింత చెట్టు వర్షాప్ అంటే సుబ్బారావు వర్షాప్. ఆ చింత చెట్టుకి ప్రత్యేక తెచ్చుకుందే సుబ్బారావు. అక్కడ ఆమె క్యారేజీ తీసుకొని పాపం అందించి టైంకి వంట చేసి పెట్టేది. ఆమె చదవ వల్లే మా సుబ్బారావు ఈరోజు ఆరోగ్యం ఉండాలని మేడం గారికి కూడా నేను చేస్తున్నాను. అట్లాగే వాళ్ళ పిల్లలు కూడా ఆయన్ని ఆశించకుండా ఇవాళ ఉన్నత స్థాయిలో ఉన్నారంటే ఆయన చేసిన కష్టం. వాళ్ళు కూడా ఎంతో స్ఫూర్తితోటి పెద్ద ఆయన డాక్టర్ అవ్వడం, స్వయం కృషితోటి వాళ్ళకి లక్షలు ఖర్చు పెట్టినా ఎవరు చేయలేకపోయారు. కానీ వారు సేవతోటి వాళ్ళిద్దరినీ బాగా చేశాడు. కాబట్టి సుబ్బారావు గారు ఆరోగ్యంతో వాళ్ళిద్దరూ ఇట్లాగే ఉండాలని మేము కోరుకుంటూ మా ఈ నేషనల్ మంత్రులకి వెన్నుముకలాంటాడు సుబ్బారావు. వాళ్ళ ఏ కార్యక్రమం చేయాలన్నా సుబ్బారావు ముందుండేవాడు. ఈయనలో ఏది కావాలన్నా ఈయన నడిపించేవాడు. ముందుండి పొద్దుంటే 5కే వచ్చేవాడు, కూర్చునేవాడు, ఎన్ని పనులు చేపించి దగ్గర చేసేవాడు. ఇవాళ అదే స్ఫూర్తితో ఆ ఎన్ఎంఏ కార్యకర్తలందరూ పొద్దున్నే 4 కాడికి ఆయన కోసం పనిచేసి వాళ్ళు ఎంత ఉత్సాహంగా జరిపారు. కాబట్టి అట్లాగే మిగతా కార్యక్రమాలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. మల్లేశ్వర గారు పాత జ్ఞాపకంగా శివరాత్రి ఒకరోజు ముందో వెనకో డ్యూటీ ఆర్డర్ తీసుకొని, అలాగే శివరాత్రికి ఒకరోజు ముందో వెనకో రిటైర్మెంట్ తీసుకున్నారనేటువంటి ఆ యొక్క గొప్ప మెమరీని మనకి తెలియజేశారు. సరే, అలాగే వారి యొక్క ప్రాధాన్యతకు ధన్యవాదాలు. సుబ్బారావు గారి యొక్క అన్నగారైనటువంటి శివ గారు వేదిక మీద రావాలండి. అలాగే వారి బావగారు అయినటువంటి వడాలశెట్టి శ్రీనివాసరావు గారు వేదిక మీదకి రావాలి. అలాగే మా గ్యారేజీ ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ శ్రీనివాస్ 5722 ఉంటే కనుక వేదికను అలంకరించవలసింది కోరుచున్నాను. కారణం ఏంటంటే మానసికమైనటువంటి స్పష్టత, ఒక రకమైనటువంటి ఏ విధమైన కుళ్ళు ఉచితం లేకుండా ఆయన ఉంటాడు.
ఎవరమైతే మానసికంగా వాళ్ళలో వీళ్ళలా ఇలా ఏ విధంగా ఆలోచించుకుంటూ ఉంటామో మనకు అన్ని రుగ్మతలు తయారవుతాయి. మన జీవితాన్ని మనం సాఫీగా ముందుకి ఆరోగ్యంగా గడపాలంటే మనకు కావాల్సింది ఏంటంటే ఎవరి మీద ఏ విధమైనటువంటి కల్మషమైనటువంటి ఆలోచన ఉండకూడదు. అలా ఉంటే కనుక సుబ్బారావు లాగా చక్కగా ఆరోగ్యంగా జీవితాన్ని సాఫీగా ముందుకి గడపగలుగుతాం. అందుకే 62 ఏళ్ళు వచ్చినా కానీ 50 ఏళ్ళ కుర్రాళ్ళగా ఆయన ఉన్నాడంటే కారణం ఆయనకి ఏ విధమైనటువంటి కుళ్ళు గుచ్చుతం కలశం లేదు కాబట్టి అందరం అలా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. తదుపరి మా ఎంప్లాయీస్ సెక్రటరీ గారు అయినటువంటి బేగ్ గారిని సుబ్బారావు గారి గురించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. సభా అధ్యక్షుడు ఎంఎల్ఓ గారికి మరియు వేదిక పైన ఉన్న డిపో మేనేజర్ గారికి మరి ఏఎంఓ గారికి మరియు ఈ వేదిక పైన ఉన్న రిటైర్ అసోసియేషన్ నాయకులకు మరియు సెక్యూరిటీ సిబ్బందికి వారి కుటుంబ శ్రేయస్సులకు మరియు కార్మికులకు మరి నా తోటి నాయకులకు ఏపీపీడీడీ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి సుబ్బారావు గారి గురించి చెప్పాలంటే ఈరోజు ఆయన రిటైర్ అవుతున్నారంటే ఒక డ్రైవర్గా ఆయన భార్య చేసిన పుణ్యము, ఆయన భార్య అంటే సుబ్బారావు గారి భార్య ఆయనలో ఒక పార్ట్. ఆమె మరి ఆయనకి అన్ని విధాలుగా మరి డ్యూటీకి వెళ్ళేటప్పుడు అన్ని విధాలుగా ఆయనకి మరి రెస్ట్ లేకుండా డ్యూటీకి పంపించడమే దీనికి కారణం. ఈ విధంగా రిటైర్ అవుతున్నాడు. మరి ఆయనకి ఎటువంటి ఇబ్బంది పెట్టుకుంటే మరి లైన్ మీద పోయేటప్పుడు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఒక డ్రైవర్గా ఇబ్బంది, ఇప్పుడు డ్రైవర్గా రోడ్డు మీద పోయేటప్పుడు చాలా ట్రస్ట్ ఉంటుంది. మరి ఆయన ట్రస్ట్ లేకుండా పంపించారంటే మరి ఆ భార్యకి వందనాలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా బాగా మాట్లాడారు. అందరూ తప్పట్లతో ఆమెకి ముందుగా మనస్ఫూర్తిగా వందనాలు చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు డ్రైవర్గా రిటైర్ అవుతున్నారంటే చూస్తూనే ఉంటారు. మనం 100% కరెక్ట్ అని చెప్పి మనం రోడ్డు మీద వెళ్ళినా కానీ అవతల నుంచి వాహనం కానీ పాదచారులు కానీ మరి ఏదో రకంగా వాళ్ళు పరిగెత్తడం కానీ మరి వాళ్ళ ట్రస్ట్ని బట్టి వాళ్ళు మన రావడం కానీ ఇలాంటి జరుగుతూ ఉంటుంది. మరి అలాంటి ఏమీ లేకుండా ఆయనకి ఎలాంటి యాక్సిడెంట్ లేకుండా ఏమీ లేకుండా మరి ఈరోజు రిటైర్ అవుతున్నారంటే ఈ ఆర్టీసీలో ఒక డ్రైవర్గా మరి చాలా 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 ఆరోగ్యంగా మరి రిటైర్ అవుతున్నారంటే ఆరోగ్యం ఉండడం వల్లే మరి ఈ విధంగా మరి ఎన్ని సంవత్సరాలు 36 సంవత్సరాలు చేసి రిటైర్ అవుతున్నారు. ఆరోగ్యం ఎటువంటి టెస్ట్ లేకుండా ఆరోగ్యంగా ఉన్నాడు ఆయన. ఆరోగ్యంగా ఉన్నాడంటే మరి ఎటువంటి అలవాట్లు కానీ ఏమి లేకుండా మరి ఆ పిల్లల్ని ఈ విధంగా చదివించుకొని మరి మంచి ఉద్యోగస్తులు చేయటం మరి ఈ విధంగా ఆయన పిల్లల బాధ్యత ఒక విధంగా డాక్టర్ని చేయాలా, ఒక టీచర్ని చేయాలా. మరి ఈ విధంగా చేస్తే కదా భవిష్యత్తు ఆ పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఎటువంటి టెస్ట్ లేకుండా మరి ఈ విధంగా మరి ఆయన ఈరోజు రిటైర్ అవుతున్నారంటే ఆయన ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మరి ఆరోగ్యం గురించి 2 నిమిషాలు మాట. ఆరోగ్యం మన దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఆరోగ్యం ఉండాలంటే ఆరోగ్యం ఉండాలంటే 10,000 పెట్టుకోండి, 10,000 పక్కన 4 సున్నాలు పెట్టుకోండి. మొదటిది ఆరోగ్యం, రెండోది పని, మూడోది కుటుంబం, నాలుగోది కలవు, తర్వాత డబ్బు. ఈ 4 ఆరోగ్యం బాగా లేకపోతే ఈ 4 సున్నాలకు వాల్యూ లేదు, 10,000కి వాల్యూ ఉండదు. ఆ ఆరోగ్యం బాగుంటే మరి ఈ విధంగా ఆయన ఈరోజు రిటైర్ అవుతున్నాడు. ఆయన ఆరోగ్యం చూసుకున్నాడు. ఆయన భార్య కూడా ఆయన ఆరోగ్యం గురించి పట్టించుకొని చేశారు కాబట్టి మరి ఈరోజు 36 సంవత్సరాలు చేసి రిటైర్ అవుతున్నారని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. మరి సుబ్బారావు గారు మరి డ్రైవర్గా చేశారు, మరి గ్యారేజ్ వచ్చారు. సుబ్బారావు గారి పిల్లలు సెటిల్ అయ్యారు. ఆయన
చేయాల్సిన అవసరం లేదు నాన్న, మేము మంచి హోదాలో ఉన్నాము, మరి నువ్వు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. అయినా మనం జనంలో తిరిగేవాడు, రోజు 10,000 రోజు 1000 మంది జనంతో పాటు తిరిగేవాడు. మన ఇంట్లో కూర్చుంటే కుమిలిపోతారు, ఆర్టీసీ ఉద్యోగస్తులు ఇంట్లో కూర్చుంటే కుమిలిపోతారు, మన జనంలో తిరిగేవాడు. కాబట్టి సరే ఆయన డబ్బు కోసం రా గ్యారేజ్కి, జనంలో తిరగడానికి మాత్రమే వచ్చారని చెప్పి నాకు తెలిసిన విషయం అది. ఆయన డబ్బుకైతే ఇది లేదు, ఫ్రెండ్స్ అడిగారు. కాబట్టి మనం జనంలో తిరగాలి. మేము పొద్దున్న నుంచి మనం 36 సంవత్సరాలు కొన్ని వేల మందిలో తిరిగాము. మరి ఇప్పుడు కూడా మనం జనం కనపడుతూ ఉంటారు, తిరుగుతూ ఉండాలని చెప్పి ఉద్దేశంతో చేశారే కానీ మామూలుగా ఆయనకి ఏ విధంగా ఇది ఇబ్బంది లేదు. మరి ఇప్పుడు కూడా రిటైర్ అవుతున్నారని చెప్పి ఇంట్లో కూర్చోకుండా మన డిపోకు రావడం, మరి సెంటర్ రావడం, మన వాళ్ళతో కలిసి ఉండటం ఉంటే మరి శేష జీవితం కూడా పిల్లలకు కూడా ఒకటే మంది. తల్లిదండ్రులు పిల్లలకి ఏం చేశారు, పిల్లలు కూడా తల్లిదండ్రులకి అదే చేయాలి అని నా మనవి. ఎందుకంటే బాల్యము వృద్ధాప్యం రెండు. బాల్యంలో మనం తల్లిదండ్రులు మనకి చేశారు, అన్ని పనులు చేశారు. వృద్ధాప్యంలో మనం తల్లిదండ్రులు చేయాలి. ఈరోజు వ్యవస్థ ఎట్లుందంటే మనవాళ్ళు తాతయ్యకి పిల్లలంటే ఇష్టం. పిల్లలు మనవాళ్ళ దగ్గర వెళ్తుంటే వాళ్ళు తాతయ్య దగ్గర వాసన వస్తుంది, ఇది వస్తుంది, బ్యాట్ స్పిన్ వస్తుంది, ఎల్లవాక అని చెప్పేవాళ్ళు చాలామంది జరుగుతున్న విషయాలు. అంత కాదు, మనము వాళ్ళకు కూడా అదే పద్ధతిలో ఇచ్చేసి మనకు ఏం చేశారు. ఈ గాలిపోయిన తర్వాత ఏమీ లేదండి, శూన్యం. మనిషిలో గాలిపోయిన తర్వాత శూన్యం, మనిషిలో గాలిపోయిన తర్వాత శూన్యమే ఉండేది, ఏముంది. మనం సుబ్బారావు గారి పిల్లలు, సుబ్బారావు ఎటు చూసారు చూడండి, వృద్ధాప్యంలో ఉన్నా కానీ అయ్యే చెప్పుకుంటారు, తర్వాత ఏముంది, ఆస్తులు పాస్తులు ఏమి. అట్లాగే సుబ్బారావు గారు వారి కుటుంబాన్ని కూడా వాళ్ళ పిల్లలు మరి అదే విధంగా చూడాలని చెప్పి మనవి చేసుకుంటూ మరి వారి శేష జీవితాన్ని కూడా ఆరోగ్యాలతో సంతోషంగా గడపాలని చెప్పి మనవి చేసుకుంటూ సుబ్బారావు గారిని ప్రతిరోజు డిపోకి రావాల్సిందిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన వారిని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. డిపో ఎంప్లాయీస్ సెక్రటరీ బేగ్ గారు సుబ్బారావు గారి గురించి ఎంతో అమూల్యమైనటువంటి సందేశం ఇచ్చి ఉన్నారు. వారికి సుబ్బారావు గారి ఫ్యామిలీ తరఫున అలాగే ఎన్ఎంఈఏ తరఫున ధన్యవాదాలు. తదుపరి సుబ్బారావు గారి అన్నగారు అయినటువంటి శివ గారు సుబ్బారావు గారి గురించి మాట్లాడతారు. చేసిన వారి మా తమ్ముడు స్నేహితులు కానీ వాడి యొక్క తోటి సహచరులు అందరూ కూడా అందరికీ కూడా నా నమస్కారాలు. ముందుగా మా కుటుంబాన్ని గురించి చెప్తే కానీ మా తమ్ముడి యొక్క శక్తి ఏంటి అనేది అది బయటపడడానికి కొన్ని కారణాలు ఉన్నాయి, కొన్ని అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేము మా తాతగారికి 8 మంది మగపిల్లలు, మనవాళ్ళు, మా నాన్నలు 4, ఒక మేనత్త, మొత్తం ఈ సంతానంలో 8 మంది మగవాళ్ళు, 4 ఆడవాళ్ళు. వీళ్ళందరిలో కూడా మామూలుగా అప్పట్లో చదువుకోవడం అంటే మా తమ్ముడికి చాలా చిరాకు ఉండేది. ఆ చదువు గురించి ఆలోచించేవాడు కాదు. మా నాన్న పొలాల మీద తీసుకెళ్ళి హై స్కూల్లో చేర్చినా కూడా వెంబడే వచ్చేసేవాడు. అలాంటి వాడు మా తాతయ్య గారు రాయలవేడి వచ్చి మా నాయన పనేది, అయ్యా లేకుండా చదువుకోండి, అక్కడ కళ్ళల్లో ఇంజక్షన్ చేశారు, అలాంటి డాక్టర్ వాళ్ళు అమ్మరా అని చెప్పి ఎన్నోసార్లు మా నాయన ఎదురు చేశారు. వాడు మాత్రం ఏం చెప్పాడంటే, ఆయన ఇప్పుడు చేస్తారా అన్నాడు. నవ్వుకున్నారు అందరూ. మరి అలాంటి వాడు ఇవాళ ఒక ఉన్నత స్థాయికి వచ్చి బిడ్డలు చదివించుకుని సంఘానికి ఉపయోగపడేటటువంటి పిల్లలుగా తయారు చేసి
ఈ పదవి విరమణ జరగడం అనేది మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. కాబట్టి వాళ్ళు ఇక్కడి నుంచి కూడా జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలని చెప్పి నేను వాడి అన్నయ్యగా పెద్దవాడిగా మా కుటుంబంలో పెద్దవాడిని నేనే, ఆ 8 మంది సంతానంలో పెద్దవాడిని నేనే కాబట్టి ఆరోగ్యంగా ఉండమని, మంచిగా బ్రతికి మన తాతయ్య వాళ్ళు నడిచినటువంటి బాటలోనే నడవాలని, మన పెద్దవాళ్ళు ఎవరో కూడా ఒక మాట అనిపించుకోకుండా గడిపారు కాబట్టి మనం కూడా అలా బతుకుతామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చాలా ఆప్యాయతతో ఒక తండ్రిని పుట్టిపోయిన ఒక తాతగారి మనవడిగా, ఒకే తాతగారికి మనవడిగా, ఆ కుటుంబంలో పెద్ద అన్నగా ఈయన మీద వాత్సల్యంతో చిన్నప్పటి విషయాలు చెప్పినందుకు శివగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తదుపరి మన డిపో మేనేజర్ గారు అయినటువంటి మేనేజర్ గారిని ఈ యొక్క సుబ్బారావు గారి సన్మాన కార్యక్రమం గురించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ఈనాటి రిటైర్మెంట్ ఉత్సవంలో ముఖ్యమైన వ్యక్తులైన సుబ్బారావు గారికి రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి చెప్పాలంటే వాళ్ళ సతీమణి గారికి కూడా రిటైర్మెంట్ శుభాకాంక్షలు. ఎందుకంటే ప్రతిరోజు ఒక రొటీన్ లైఫ్కి ఆవిడ కూడా అలవాటు పడిపోయి ఉంటారు. ఈ రోజు నుంచి ఆవిడ కూడా కొంత విరామం జీవితానికి ఆవిడ కూడా దాదాపుగా రిటైర్మెంట్ ఆడుకుంటాను. రిటైర్మెంట్ ఇచ్చి ఇది నెక్స్ట్ జీవితంగా ఇద్దరు కలిసి, మరి ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైన అందరూ డే టైంలో చేసి నైట్ టైము ఇంటి దగ్గర ఉంటారు. దాదాపుగా మా ఆర్టీసీ వాళ్ళు మాత్రం 24 hours డ్యూటీల్లో ఉంటారు. ఒక టైము అనేది ఉండకుండా రౌండ్ ది క్లాక్ ఉద్యోగాలు చేస్తుంటారు. తెల్లవారుజామునే వెళ్ళిపోవడం, లేట్ అవర్స్లో ఇంటికి రావడం ఇలాంటివి జరుగుతుంటారు. మరి ఇలాంటి సందర్భాలు ఇది కాకుండా ఆయన ఇంకా ప్రత్యేకంగా నైట్ డ్యూటీసే ఉంటాయి గ్యారేజ్లో ఉండడం వల్ల. మరి గ్యారేజ్కి వచ్చిన దగ్గర నుంచి కూడా దాదాపుగా నైట్ డ్యూటీసే చేస్తుంటూ ఉండడం వల్ల మరి నైట్ ఉండకపోవడం అనేది కూడా కొంచెం ఇబ్బందికరమైన విషయమే. కాకపోతే ఈనాటి సందర్భంలో ఈ వయసులో కూడా అంత స్ట్రెయిన్ తీసుకుని ఉద్యోగం చేస్తూ అది కూడా చాలా సంతోషంగా చేస్తాను. మళ్ళీ ఎక్కడ నాకు ఈ ఎక్కువ రిటైర్మెంట్ దగ్గర ఉన్నాను కొంచెం లీవ్ ఇవ్వమని కానీ ఇలాంటి ఎప్పుడు కూడా ఆయన దగ్గర నుంచి నేను ఎప్పుడు అప్లికేషన్ వెళ్ళలేదు. మరి అలాగే మనిషి లోపల ఆ ప్లేస్లో ఉన్నారా లేదా అన్నట్టుగా ఉంటారు. ఎప్పుడన్నా గ్యారేజ్కి వచ్చానుకుంటే అందరూ ఏదో ఒక ఇష్యూ మీద చెప్తారు కానీ ఆయన మాత్రం ఈ అప్లికేషన్ ఉందని కానీ ఈ సమస్య ఉంది కానీ ఎప్పుడు కూడా మనకి చెప్పరు. ఆయన పైన ఆయన చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటారు. మరి చెప్పాలి చాలా ఓపికగాను అంత ఇది ఉన్నా సరే పద్ధతిగా డిసిప్లైన్గా వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఆయన రిటైర్ అవ్వడం అనేది అలాంటి వ్యక్తిని చూస్తే రిటైర్మెంట్ అనేది తప్పనిసరి కాబట్టి రిటైర్ అవుతున్నందుకు సంతోషంగా ఉంది అని చెప్పకనే చెప్పాలి. ఎందుకంటే వాడు 36 years సర్వీస్ చేసుకుంటూ ఈ పొజిషన్కి వచ్చి పిల్లల్ని, ఒక కుటుంబాన్ని, ఒక మంచి డిసిప్లిన్డ్ జీవితాన్ని లీడ్ చేసి ఇక్కడ దాకా వచ్చినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ రకంగా ఫ్యామిలీని కూడా ఎంత బాగా డెవలప్ చేసుకుంటూ ఆర్టీసీలో పనిచేసి పిల్లల్ని ఎంత బాగా చదివించుకుని మనవాళ్ళతో సంతోషంగా ఉండడం నిజంగా ఆయన చూస్తే చాలా సంతోషంగాను ఒక రకమైన ఇన్స్పిరేషన్గా కూడా అనిపిస్తుంది. మనందరం కూడా సెల్ఫ్ డిసిప్లిన్ క్రమశిక్షణతో ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని కూడా చూసుకుంటూ ఎంత బాగా ముందుకు వెళ్ళాలని చూడడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఇది మాత్రం. సుబ్బారావు గారిని చూసి అందరం కూడా నేర్చుకోవాలి. వారి అనుభవం గురించి కానీ ఎప్పుడైనా చిరునవ్వుతూనే ఉంటారు. మనం ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తూ ఉంటే సైలెంట్గా ఉంటారు ఎక్కడ ఉన్నా సరే. నేను అప్పుడప్పుడు చూస్తుంటాను ఎంత సింపుల్గా ఉంటారేంటి అని. మధ్యలో డే టైంలో ఎప్పుడు చూసినా సైకిల్ మీదే వెళ్తుంటారు. మీరు అందరూ అబ్జర్వ్ చేస్తుంటారు, ఎక్కువ సైకిలే వాడతారు. కానీ ఎంత ఇది ఉన్నా సరే అంటే అవకాశం ఉండి కూడా ఆరోగ్యం గురించి కానీ జాగ్రత్తలు తీసుకోవడంలో కూడా మంచి ఇన్స్పిరేషన్గా చెప్పుకోవచ్చు పెద్దవాళ్ళని కూడా. మరి ఎనీహౌ రిటైర్మెంట్ అనేది తప్పదు కాబట్టి ఇక నుంచి ఎక్కువగా బయటకు వెళ్ళడం ఇలాంటివి చేస్తుంటారు. ఆర్టీసీ వాళ్ళకి లీవులు దొరకపోవడం ఇలాంటి సమస్యలు కొంచెం ఉంటాయి. రిటైర్మెంట్ తర్వాత కుటుంబంలో మరి ఇన్ని రోజులు దూరంగా ఉంటారు కాబట్టి అందరితో కలిసి సంతోషంగా
భగవంతుని ఆశీస్సులతో ఎల్లప్పుడూ మీ కుటుంబం సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను మాత్రం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలన్నా బయట వేసుకొని తిరుగుదాం చూద్దాం అనుకున్నా. అది మా మేడం గారు చెప్పేశారు. అంటే ఎంత క్లీన్ అబ్జర్వేషన్ ఉంది. ఒక డిపో మేనేజర్గా తన కార్మికుల పట్ల వారి యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి అనేది గమనించడంలో ఆమె ఎంత ఇదిగా ఉంది అనే దానికి ఇది చిన్న ఉదాహరణ మాత్రమే. మీకు ధన్యవాదాలండి. మా బావగారి గురించి అంత బాగా చెప్పినందుకు. ఇప్పుడు మా జిల్లా సెక్రటరీ గారు అయినటువంటి శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని, వీరు దాదాపుగా నెల 15 రోజుల నుంచి ఇదే విషయం మీద ఎంతో కష్టపడుతున్నారు. మరి మన కన్న బిడ్డలు ఎంత కష్టపడ్డారో దీని గురించి నాకు తెలియదు, కానీ ఆయన అవేర్నెస్ 45 రోజుల నుంచి రోజు ప్లాన్ అనమాట. ఏం చేద్దాం, ఎలా చేద్దాం, నిద్ర ఉండదు. మొన్న నిద్రలేదు, నిన్న నిద్రలేదు, ఇవాళ నిద్రలేదు. ఆయన నిద్రపోదు కాక మాలాంటి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నామో మమ్మల్ని కూడా అదే విధంగా తోలుతూ మమ్మల్ని 4 రోజుల్లో చిన్నపిల్లలు అంటే ఆయనతో పోలిస్తే, అంతేగాని మీతో పోలిస్తే కాదు, మమ్మల్ని కూడా తరుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అనేటువంటి ఉత్సాహం ఎంత అంటే చెప్పలేము. వారిని తమ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. చేసిన సుబ్బారావు గారి బంధుమిత్రులకు, శ్రేహితులకు, శ్రేయపరాశులకు, అలాగే తోటి కార్మిక సోదరులకు, అలాగే పక్క యూనియన్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులకు అందరికీ నేషనల్ మజ్దూర్ యూనియన్ తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. దాదాపు సుబ్బారావు గారి గురించి పెద్దగా 2 ముక్కలే మాట్లాడదలుచుకోవాలి. ఎందుకంటే కొంచెం ఎంత బాగుంటుంది, ఎండలో వచ్చిన కొంచెం కళ్ళు ఉన్నాయి. దాదాపు సుబ్బారావు గారి గురించి చెప్పదలుచుకుంటే లక్ష్మీనారాయణ మహాలక్ష్ముల పుత్రుడు సుబ్బారావు గారు. 2వ పుత్రుడు, 3 అన్నదమ్ములు, 1 చెల్లెలు ఎదిరినాము. అయితే సుబ్బారావు గారు ఇంటికి జన్మించారు. తదుపరి సుబ్బారావు గారు పుట్టినప్పుడే పొద్దుగా ఎర్రగా ముద్దుగా ఉండేవారు. ఆయన చూసి ఆ బాబాయ్ గారు, అబ్బాయి ఈ ముద్దుకున్నాడు, ఈ ముద్దుల అబ్బాయిని మనం దత్త తీసుకుంటే బాగుంటుంది అని రాధాకృష్ణమూర్తి గారు, తాళూరు రాధాకృష్ణమూర్తి గారు తులసమ్మల గారికి దత్త తీసుకొని ఆ రోజు నుంచి కూడా ఆయన వైభవం అంటే మామూలుగా అయితే వ్యక్తిగతంగా వచ్చి చూసుకునే తరగే దాదాపు అక్కడి నుంచి వచ్చేసి మన బడి ఇదంటాం మన ఇక్కడ ఈ ప్రజలు అక్కడ ఉండేవాడు. గతంలో 14 సంవత్సరాలు ఉన్న నుంచే రాజపుత్రుడు. గతం నుంచి కింద స్థాయి నుంచి 3 అన్నదమ్ముల కాడి నుంచే ఉన్నాడు. అయితే ఆర్టీసీ గతంలో లారీలో ఫీల్డ్లో పనిచేశాడు, లారీ డ్రైవర్గా పనిచేశాడు. ఆర్టీసీలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ చిలకలూరుపేటలో అనుకున్నా చిలకలూరుపేటలో జాయిన్ అయ్యాడు. తర్వాత రేపల్లో చేశాడు, కొన్నూరులో చేశాడు. కొన్నూరులో చేసినప్పుడు కూడా పెద్దగా జనంతో కలిసేవాడు కాదు. ఆయన ఏదో జనంతో, లారీ ఫీల్డ్ జనంతో కానీ మోటార్ ఫీల్డ్ వాళ్ళతో ఎక్కువ కాలక్షేపం చేస్తూ ఆయన పనేది ఆయన తీసి కష్టజీవిగా ముందు పైకి వచ్చిన వ్యక్తి మన తాళూరు సుబ్బారావు గారు. ఏ విధమైన కాదు కష్టజీవి అంటే ఇప్పుడు ఆయన 14 సెంట్ల స్థలం నుంచి వచ్చేసరికి లాస్ట్కి ఈ రోజు రిటైర్డ్ అయితే ఇందాక మా మల్లేశ్వర గారు చెప్పారు. గతంలో మేము చూస్తే 8 బస్సులు ఇక్కడ పొన్నూరు మెరుపులు తిరుగుతూ ఉండే. ఆ మెరుపులకు తిరుగుతూ కష్టపడి పనిచేస్తుంటే మా బజార్ అయితే చింత చెట్టు అనేవాడు. చింత చెట్టు దగ్గర వాడు మిషన్ వచ్చి క్యారేజ్ తీసుకొని వాటిని మధ్యకి తీసుకొని ఈయన కోసం 10 గంటల సేపు నిలబడి ఇట్లా అన్యోన్యంగా తీసుకొని ఇవాళ ఈ రోజు నాడు ఆయన కాస్త నటుగా సరదాగా అన్నాడు ఎవరికో దయచేసి ముద్దుగా ఆరోగ్యవంతుడిగా రిటైర్డ్ అవుతున్నాడంటే కారణం ఆము వాళ్ళ బిడ్డలని చెప్పి తెలియపరచుకోవాలి. ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు వాళ్ళ బిడ్డలు కానీ ఆయన ఆమె కానీ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఈ రోజు నాడు రిటైర్డ్ అవుతున్నాడంటే గోల్డ్ మ్యాన్గా రిటైర్డ్ అవుతున్నాడు. గోల్డ్ మ్యాన్ అంటే ఆయన గురించి మన సరదాగా అంటాం, ఒళ్ళంతా బంగారం వేసుకుంటారు కాబట్టి గోల్డ్ మ్యాన్ అన్నాం. గోల్డ్ మ్యాన్గా రిటైర్డ్ అవుతున్నాడు. ఆయన తదుపరి జీవితకాలంలో రైలు కాలం కూడా చక్కగా హ్యాపీగా పిల్లల మధ్య గడుపుతాడు. ఆనందంగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని, ఆ స్నేహితురాశుల్ని, వాళ్ళ బంధుమిత్రుల్ని, ముఖ్యంగా వారిద్దరి కుమారుల్ని, ఓడల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుల వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. గారి యొక్క చిన్ననాటి విషయాలు కూడా తెలుసుకొని మరీ చెప్పినందుకు, అలాగే వారి రాధాకృష్ణమూర్తి గారి గురించి ఎప్పుడైతే ప్రస్తావించారో ఆటోమేటిక్గా వెంకట తులసమ్మ గారి గురించి కూడా ప్రస్తావన రావాలి. ఎందుకంటే రాధాకృష్ణమూర్తి గారి కంటే కూడా వెంకట తులసమ్మ గారే సుబ్బారావు గారిని ఎక్కువగా
అభివృద్ధి పదంలో నడిపించడానికి నిజమైనటువంటి కార్యక్రమాలు అన్నమాట. ఇప్పుడు మా సుబ్బారావు గారిని ఉద్దేశించి మా డిపో చైర్మన్ గారు అయినటువంటి గోరంట్ల వీరయ్య గారిని ప్రసంగించవలసిందిగా ప్రారంభిస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, మరి సుబ్బారావు రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చినటువంటి బంధుమిత్రులు, మరి మా స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మరి సుబ్బారావు గారు 36 సంవత్సరాలు ఆర్టీసీలో కష్టపడి మరి పనిచేసి ఆయన మరి ఈరోజు రిటైర్డ్ అవుతున్నారంటే చాలా ఆనందంగా ఉంది. మరి ఆయనకి దేవుడు ఆయుర ఆరోగ్యాలు కూడా బాగా ఇవ్వాలా, వాళ్ళ బిడ్డలు కూడా ఆయన్ని మంచిగా చూసుకోవాలా. ఆయన్ని ఇప్పుడు వరకు చేసిన సర్వీస్ కన్నా కూడా ఇప్పుడు ఆయన హ్యాపీగా ఉండే లైఫ్ని మాత్రం వాళ్ళ బిడ్డలు చూసుకోవాలని కోరుకుంటూ, వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరిని చూసుకోవాలని కోరుకుంటూ, మరి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సుబ్బారావు గారితో చిరకాలం పరిచయం ఉండి ఆయనతో పాటు టూ డిపోలో ఎంతో అన్యోన్యతగా మెలిగినటువంటి చిన్నమౌలాలి గారిని సుబ్బారావు గారి గురించి 2 మాటలు మాట్లాడవలసింది ప్రార్థిస్తున్నాను. లేదేమో కానీ సుబ్బారావు గారి కంటే సుబ్బారావు గారి భార్య గారు ఎక్కువ కష్టపడ్డారు. ఆ మహాతల్లి ఎలా చూశారంటే ఆమెని ఒక చిన్న పిల్లాడిని చూసినట్టు చూసింది. ఎంత ఎండైనా వానైనా ఇక్కడ డిపో లేకపోతే ఆయన కోసం వచ్చి ఇక్కడ నుంచొని క్యారేజ్ ఇవ్వడం కానివ్వండి, చేయటం కానివ్వండి, అబ్బో మహా కష్టజీవి. ఈ అందరూ మాట్లాడాలి కాబట్టి నేను చూస్తాను. అలాగే మా డిపోలో ఎన్ఎంయూఏ సభ్యుడిగా కొనసాగుతూ మంచి ఉత్సాహంగా పనిచేస్తున్నటువంటి బాజీ గారు సుబ్బారావు గారి గురించి 2 మాటలు మాట్లాడవలసిందిగా వేరే ఆహ్వానిస్తున్నా. డిపో మేనేజర్ గారికి మరియు ఇక్కడ ఉన్న అందరికీ నా శుభాకాంక్షలు. సుబ్బారావు గారు నాకు 2010లో నేను టూ డిపోకి వచ్చినప్పటి నుంచి నాకు బాగా పరిచయం. ఆయన నేను కలిసి మెరుపు డ్యూటీలు చాలా ఎక్కువ చేసేవాడిని. ఆయన రోజు మెరుపు డ్యూటీ వేయించుకునేవాడు. 5 రోజులు మెరుపు డ్యూటీ వేయించుకునేవాడు. బాగా కష్టపడి పనిచేసేవాడు. ఆయన దేశ జీవం బాగా ఆనంద ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మిస్టర్ శ్రీనివాసరావు, తాళ్ళూరి శ్రీనివాసరావు పైకి వచ్చి సుబ్బారావు గారికి శుభాకాంక్షలు చెప్పవలసిందిగా కూర్చున్నాను. అన్న అనే ఫీలింగ్తో ఉంటాడు కాబట్టి వారి తరఫున అందరికీ నేనే కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సరే, వారి కుమారులైనటువంటి హరిరంగ ప్రసాద్, శృతి, అలాగే లక్ష్మీనారాయణ, వారి మిసెస్ శిరీష గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. గారికి కొద్దిగా మాట్లాడటం ఇష్టం ఉండదంట, అందుకని డాక్టర్ గారి బదులుగా మన ప్రొఫెసర్ గారే మాట్లాడతారని ముందుగానే నాకు చెప్పి ఉన్నారు. కనుక వారి తల్లిదండ్రుల గురించి చెప్పవలసిందిగా కోరుతున్నాను. సుబ్బారావు గారి అమ్మగారు అదే వెంకటేశ్వర గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తూ మీరు కూర్చోండి అమ్మా. సభకు ఇచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. మా నాన్నగారి గురించి చెప్పాలంటే మీ అందరికి తెలిసిందే. మీరు ఏ కార్యక్రమానికి పిలిచినా కానీ నేను అక్కడ ఉండాలిరా. మీరు ఈ ఎండగా ఉంది ఎంతమంది వస్తారని అనుకున్నాను, కానీ మీరు ఆయనతో పాటు ఉన్న అనుబంధం కానీ ఆయన మీద ఉన్న నమ్మకంతో మీరందరూ ఇంతసేపు ఇలా ఉండటం నాకు చాలా ఆనందకరంగా ఉంది. 36 సంవత్సరాలు రిటైర్ సర్వీస్ చేయడం అది ఆర్టీసీలో అంటే అది ఆషామాషి విషయం కాదు. దానికి ముఖ్యమైన కారణం మా అమ్మగారు. ఆవిడ ప్లాన్ అంటే ప్లాన్, అది ఎగ్జిక్యూట్ ఆవిడ చేసుకుంటూ ఉంటారు. కానీ కొంతమందికి నచ్చుతూ ఉంటుంది, ఇవి నాకు నచ్చదు. కానీ అది సక్సెస్ అయిందని రుజువు ఏంటంటే మా నాన్నగారు ఇలా 36 సంవత్సరాలు ఒక యువకుల్లాగా పనిచేస్తారు ఇప్పుడు కూడా. దీనికి నేను చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా నేను ఈ సభాముఖంగా డిపో మేనేజర్ గారిని,
ఏఎంఎఫ్ గారిని, సభను అలంకరించిన నాగేశ్వరరావు గారిని, ఆర్టీసీ సంఘ నాయకులు ఎంఎస్ రెడ్డి గారిని, ఈ సభ గ్రాండ్ సక్సెస్ అవడానికి సహకరించి వీళ్ళందరినీ, ఈ సభనే కాదు మా నాన్నగారు ఇన్నాళ్ళు సర్వీస్ చేయడంలో వీళ్ళందరి పాత్ర కూడా ఉంది. అయ్యా అనగానే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చిన విధానం బట్టి నాకు అర్థమైపోయింది. ఈ 36 సంవత్సరాలు మా నాన్నగారు వాళ్ళు ఎలా చూసుకున్నారో, వాళ్ళ మధ్య ఉన్న అనుబంధం ఎలా ఉందో నాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ సహకారానికి కూడా నేను మా కుటుంబం తరపు నుంచి మీ అందరికీ నా ఆనందాన్ని తెలియజేస్తున్నాను. మీరందరి సహకారం లేకపోతే నాన్నగారు వాళ్ళు సర్వీస్ చేయగలిగేవాళ్ళు కాదు. బాగా నా భూతో నా భవిష్యత్తు లాగా ఈ సభని చేసినందుకు అందరికీ, ఆర్టీసీ సంఘ ప్రతి ఒక్క ఉద్యోగికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మిగిలిన శేష జీవితాన్ని వాళ్ళ మనవరాలంటే ఆయనకి చాలా ప్రేమ. ఈ కొడుకుల నుంచి మనవరాల మీదకి వెళ్ళిపోయింది ఆ ప్రేమ. వాళ్ళ మనవరాలతో హాయిగా మిగిలిన శేష జీవితాన్ని వాళ్ళ బంధుమిత్రులతో, వాళ్ళ ఇడిగింపాడు మిత్రులతో అందరితో సరదాగా గడుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తొండూరు నియోజకవర్గ కార్పో ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులైనటువంటి శ్రీ చందు వెంకటేశ్వరరావు గారిని, అలాగే నాగ శ్రీనివాస్ గారిని ఇద్దరిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. సభను అలంకరించిన మన ఏఎంఎఫ్ గారికి, ముఖ్యంగా ఈరోజు సన్మాన గ్రహీత గోల్డ్మెన్ బాబాయ్ సుబ్బారావు గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాము. సుబ్బారావు గారు డ్రైవర్గా చేసినప్పటి నుంచి మాకు బాగా పరిచయం. ఆయన బండి తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొచ్చి అప్పచెప్పేవాడికి ఆయన ఎంతో నియమ నిబంధనలు పాటిస్తూ మంచిగా కేంపులు చేస్తూ ఏదైనా లోపాలు ఉన్నా అందరికీ తెలియజేస్తూ మంచిగా చూసుకునేవాళ్ళు. అదేవిధంగా గ్యారేజీలోకి వచ్చినప్పుడు కూడా ఆయన ఎవరితోనూ విభేదాలు లేకుండా మంచిగా ఆయన పనిని ఆయన సక్రమంగా పూర్తి చేసుకుంటూ ఇన్ని సంవత్సరాలు మాతో పాటు కలిసి జీవించి మాకు ఆయన ఆదర్శంగా తీసుకుంటున్నాం మేము. ఎందుకంటే శ్రమ ఏ ఆయుధం అయితే విజయం సొంతం ఉంటుందన్నట్టుగా ఆయన యొక్క జీవితంలో శ్రమ ఎక్కువగా చేశాడు కాబట్టి ఆయన యొక్క జీవితం ఇంత అద్భుతంగా ఉందని అందరూ అనుకుంటున్నాము. అదేవిధంగా మిగిలిన జీవితం కూడా మంచిగా జీవించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ రవి. ఈరోజు ఈ సభా కార్యక్రమానికి ముఖ్య కారకులైనటువంటి మన మిత్రులు శ్రీ తాళ్ళూరు వెంకట సుబ్బారావు గారికి, అదేవిధంగా వారి బంధుమిత్రులకు, స్నేహితులకు, వారి హితులకు, సన్నిహితులకు అందరికీ నమస్కారం. ఒక వ్యక్తి తన జీవితంలో ఉద్యోగ విరమణ అనేటటువంటి కార్యక్రమానికి ముందు 4 ధర్మాలను పాటించి ఉంటారని విశ్వసించవచ్చు. అందులో మొదటిది వ్యక్తి ధర్మము, 2 ఉద్యోగ ధర్మము, 3 సమిష్టి ధర్మము, 4 సమూహ ధర్మం. అంటే వ్యక్తి ధర్మం అంటే తను పుట్టిన కాడి నుంచి గిట్టే వరకు కూడా తనకు, తన కుటుంబానికి ఒక వ్యక్తిగా తను ఏం చేయాలో ఆ పనులని మనం చేసామా లేదు. వృత్తి ధర్మం, మనకు భగవంతుడు ఒక వృత్తిని కేటాయిస్తాడు. అది ఉద్యోగం కావచ్చు, పని కావచ్చు, వ్యాపారం కావచ్చు. ఆ ధర్మాన్ని మనం కాపాడామా లేదు. అలాగే సమిష్టి ధర్మం అంటే మన సంసార ధర్మం. సంసారం అంటే ఏదో ఉద్యోగం వచ్చింది, పెళ్ళం పెళ్లి చేసుకున్నాం, పెళ్ళం వచ్చింది, పెళ్ళం ఇచ్చారు, పుట్టారు, పెరిగారు, అలాగే వారిని మనము ఏర్చి పేర్చి కూర్చి తీర్చిదిద్దామా మన బాధ్యత. అలాంటి 3వ ధర్మం సమూహ ధర్మం. అంటే తన సమాజంలో, తన మిత్రులతో, తన స్నేహితులతో కలిసి చేసేటటువంటి
మంచి కార్యక్రమం. ఈ 4 ధర్మాలని మా మిత్రుడు వెంకట సుబ్బారావు గారు పాటించారు అని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. ఎందుకంటే మనం చేసినటువంటి పని మనకు ఒక గీటురాయిలాగా కనిపించాలి. అదే వారి జీవితంలో చేసినటువంటి ఇవన్నీ ధర్మాలని పాటించాడు అని చెప్పుకోవటానికి ఆయన బిడ్డలు వారి యొక్క స్థితిగతులు మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వారు ఉన్నత స్థాయిలో ఉన్నారు అంటే వారు చేసే విధానంలో ఏదైనా మేలే చేసుంటారు అని మనం చెప్పుకోవచ్చు. అలాగే వారి నెక్స్ట్ జీవితంలో అంటే మనందరికీ ఉంటాయి, పుట్టుట దిగుట, ఎదుగుట ముదుగుట, ఉద్యోగము విరమణ, ఇవన్నీ సరే. దీనిలో చింతించవలసింది, బాధపడవలసింది ఏమి లేదు. ఇది ఒక పనిలో ఇది ఒక క్రమం. ఆ క్రమాన్ని అందరం మనం పాటించాల్సింది. అలాగే మరి ఇక్కడ ఇంకా ఉద్యోగ విరమణ చేశారు, నెక్స్ట్ ఏంటి నాకేమి ఇంకా నేను ఇంకా ఏదో చెప్తూ ఉంటారు. అంటే వీరు ఆర్టీసీ కాబట్టి కొంతవరకు పడలేదు. కొంతమంది మేనేజర్ పెద్ద పెద్ద స్థాయి చేసిన తర్వాత ఇంటికి వచ్చి ఇంట్లో కూడా నేను మేనేజర్ అన్నట్టు కళ్ళ దగ్గర కళ్ళ దగ్గర ఉంటే అక్క అది. ఇక నుంచి ఆయన చేయాల్సినటువంటి పని ఏంటంటే హార్ట్ టచింగ్ పనులు చేయాలి. హార్ట్ టచింగ్ అంటే పక్కింటారు ఎవరింటో కాదు. అంటే పిల్లలిద్దరూ ఉద్యోగరీత్యా కానీ ఏదైనా కానీ వెళ్ళిపోయారు. ఇంతవరకు పాపం ఆమె జీవిత భాగస్వామి ఎప్పుడు వచ్చిందో పాపం, ఎన్ని సంవత్సరాలు అయిందో, పొద్దున్నుంచి చీకటి పడి వండుకోబోయేంత వరకు కూడా పాపం ఆమెకి రెస్ట్లెస్ వర్క్ ఉంటూనే. అది ఆడవారికి అందరికీ తెలుసు, మగవాళ్ళకు కూడా తెలుసు, కానీ బయటకు చెప్పాలంటే అవన్నీ చెప్పామంటే చెప్పినట్టు అవి అనకూడదు. అది కాదు. ఇంకా ఇంట్లో ఎవరు ఉంటారు కదా పాపం. ఇంతకాలం నువ్వు చేసి రిటైర్ అయ్యావు, మరి ఆమె చేసి ఆమె రిటైర్ అవ్వదా? కాబట్టి అంటే పూర్తిగా రిటైర్ అవుతుందా లేదా అని కాదు, కనీసం మన సంసారానికి, తన జీవిత భాగస్వామికి మనం చేయాల్సినటువంటి పని మనం చేయాల్సినటువంటి పని అదే. ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ఇక నుంచి జీవితం, ఇంతకుముందు ఉద్యోగరీత్యా ఎంతో టెన్షన్ పడి ఉండొచ్చు, ఎన్నో ఇబ్బందులు పడి ఉండొచ్చు. అలాంటిది ఇక్కడ కనుక కొంచెం మనసు కొంచెం మార్చుకుంటే చాలు. 100% మనం మారవసరం. ఒకవేళ అయినప్పటికీ నువ్వు ఏదైనా చేస్తానని గట్టిగా అయినా ఊరుకో బలేవాడే, ఊరికి చూద్దాం అనుకుంటారు. రిటైర్ అయ్యాడని చెప్పి నువ్వు నీ పని చేస్తా అంటారు, కానీ ఊరుకో అంటారు. కానీ ఆ చిన్న పనిని కనుక మనం ఆయనకు చేసి పెడితే నిజంగా సంతోషిస్తారు. అలాగే మరి వారి జీవితంలో కూడా ఇక నుంచి మంచి పనులు, అంటే రిటైర్ అయిన తర్వాత ఖాళీ ఉంటే అవసరం లేదు. చాలా చాలా కార్యక్రమాలు ఉంటాయి. ఎందుకంటే అసలు కంటే వడ్డీ ముందు మనవాళ్ళు ఉంటారు. వాళ్ళని మనం తీర్చిదిద్దచ్చు, వాళ్ళని సహకరించవచ్చు. వారికి చేసేటటువంటి పనిని మనం హెల్పింగ్ అంటాం. ఆ హెల్పింగ్ అంటే నాకేంటో నచ్చదు ఆ మాట. షేర్ ద బర్డెన్. ఆమె చేసే పనిలో నువ్వు భాగస్వామి కావాలి. ఇంతవరకు మన జీవిత భాగస్వామి అంటాం. ఇప్పుడు ఆమె చేసే పనికి నువ్వు జీవితంలో భాగస్వామిగా అవ్వండి. షేర్ ద బర్డెన్ బట్ నాట్ హెల్ప్. కాబట్టి ఆ విధంగా మీ జీవితంలో అలా ఉంటారని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ఆర్టీసీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాం. వారికి ఇక్కడి నుంచి ఉన్నటువంటి జీవితం చక్కగా మనవాళ్ళ సుఖ సంతోషంగా ఉండాలని అదేవిధంగా ప్రార్థిస్తూ సేవ తీసుకున్నాం. అందరికీ వెంకటేశ్వర ముందుగా ఈ కేక్ని కట్ చేయవలసిందిగా అందరినీ పైకి ఆహ్వానిస్తున్నాను. కుటుంబ సభ్యులు మరియు శ్రీనివాస్ రెడ్డి గారు, సెక్రటరీ గారు.
చప్పట్లు కొట్టండి అందరూ ఒకేసారి. కొట్టాలి, కొడుతూనే ఉండాలి. తప్పుడు కొట్టాలా కొట్టండి. అది అయిపోయింది గతం కదా. ఇప్పుడు అంటే తదుపరి సన్మానానికి ఏర్పాటు చేయాలి. పైకి వచ్చేయండి. ఎన్ఎంఏ సభ్యులంతా తీస్తాను. కమిటీ సభ్యులందరూ కూడా వాటి సన్మానం డయాస్ మధ్య వార్తలో కోరుతున్నామండి. అమ్మానుల్లా గారు, కూతురాలు గారు వీళ్ళందరూ కూడా డయాస్ మధ్య రావాల్సిందిగా కోరుతున్నాం.
రావాలి, మహిళా వాళ్ళు మీకు రావాలి. హలో అయిపోయినట్టు కానీ మన గ్యారేజీ సిబ్బంది సుబ్బారావు గారి మీద పదవి విరమణ సందర్భంగా అభిమానంతో ఒక జ్ఞాపికను అందజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పొన్నూరు డిపో తాళ్ళూరు వెంకట సుబ్బారావు గారి ఉద్యోగ విరమణ అభినందన పత్రము. తాళ్ళూరు వారి వంశబంధు లక్ష్మీనారాయణ వెంకట మహాలక్ష్మి పుణ్య దంపతుల వరప్రసాదముగా ద్వితీయ సంతానముగా జన్మించి ఏపీఎస్ఆర్టీసీలో ఉత్తమ డ్రైవర్గా విధులు నిర్వహిస్తూ శ్రీమతి లక్ష్మీ శారద గారి ప్రేమ వివాహ బంధముతో శ్రీ హరిరంగ ప్రసాద్ శ్రీ లక్ష్మీనారాయణ గారులకు జన్మనిచ్చి వారి ఉన్నత వినయ విధేయతలు నేర్పించి ఒకరిని డాక్టర్ గాను మరి ఒకరిని ప్రొఫెసర్ గాను తీర్చిదిద్దినారు. 36 సంవత్సరాలు ఉద్యోగమే దైవంగా భావించి అధికారుల అభినందనలు పొందుతూ కార్మిక నాయకునిగా విశిష్ట సేవలు అందిస్తూ మరోవైపు కుటుంబ రథసారథిగా ఇతర పుత్రులను సొసైటీకి వైద్య సేవలకు విద్యా ప్రదాతలుగాను తీర్చిదిద్దిన మీరు అభినందనీయులు. మీ ఉద్యోగ విరమణ అనంతరం ఆయురారోగ్య సుఖ సంతోషాలతో చల్లగా వర్ధిల్లాలని కోరుకుంటూ మీ పొన్నూరు డిపో మీ మిత్ర బృందం. చప్పట్లు ఉండాలి. సన్మాన పత్రం అందజేస్తున్నారు డిపో గ్యారేజ్ ఇన్ఛార్జి అయినటువంటి శ్రీ కోటేశ్వరరావు గారు, ఎంఎఫ్ గారు. సన్మాన పత్రం జ్ఞాపిక. తదుపరి మా మహిళా మండలి సుబ్బారావు గారికి తదుపరి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తమ్ముడు పోతురాలు శ్రీను చంచయ్య మన కమిటీ సభ్యులందరూ పైకి వస్తే ఇదిగో మన దగ్గర జ్ఞాపిక సన్మాన పత్రం ఉంటుంది. రావాలి. ఎక్కడున్నారు మీరు? బాజీ వీడియోనే నువ్వు పైకి రావాలి. నర్సరీ పైకి రావాలి. శ్రీనివాస్ రెడ్డి గారు పైకి రావాలి. అలాగనే రిటైర్డ్ అసోసియేషన్ వారు కూడా ఈ కార్యక్రమం అయిపోగానే మీరు కూడా సన్మాన కార్యక్రమం చేయవలసిందిగా కూర్చోండి.
రిటైర్డ్ అసోసియేషన్ వారు మరి సుబ్బారావు గారికి సన్మాన కార్యక్రమం జరుపుతున్నారండి. తర్వాత కేఈఏ సభ్యులు రెడీగా ఉండండి. కేఈఏ సభ్యులు రెడీగా ఉండాలి. మురళీమోహన్ గారు, ఉమామహేశ్వర గారు, అలాగే మోహన్ రావు గారు, పీకే రావు గారు, జగపతి గారు, శ్రీధర్ గారు, అలాగే వలశెట్టి శ్రీధర్ గారు, అలాగే సామ్యల్ గారు, తోటా శ్రీనివాసరావు గారు, కేఈఏ పొన్నూరు నియోజకవర్గ సభ్యులు సుబ్బారావు గారి దంపతులకి చిరు సత్కారం. నాగ శ్రీనివాస్ గారు, మురళీమోహన్ గారు, పవన్ నారాయణ గారు, మల్లేశ్వరరావు గారు, వెంకటేశ్వరరావు గారు, జగపతి గారు, శ్రీధర్ గారు, తోట శ్రీను గారు, ఇంకా అందరికీ కూడా సుబ్బారావు గారి తరఫున ధన్యవాదాలు. కేఈఏగా వచ్చి సుబ్బారావు గారికి మీరు చేసినటువంటి చిరు సత్కారం చాలా హర్షణీయం, ముదావహం అండి. తదుపరి డిపో ఎంప్లాయీస్ యూనియన్ కమిటీ సభ్యులు లేఖర్ ఆధ్వర్యంలో, అలాగే కరిమల గారు అందరూ కూడా వచ్చి సన్మానం నిర్వహించాలి. దిగండి, సన్మానం చేసినట్టు కానండి. సన్మానం చేయడం అయిపోయిన వాళ్ళు దయచేసి వెనకమాల భోజనం ఏర్పాటు జరిగినాయి. అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలంటే ఎవరు కూడా భోజనం చేయకుండా వెళ్ళవద్దు. అందరికీ భోజనం ఏర్పాటు చేసి ఉన్నాము, అందరూ భోజనం చేయాలి. ఎంప్లాయీస్ యూనియన్ డిపో కమిటీ ఆధ్వర్యంలో సుబ్బారావు గారికి సన్మానం జరుగుతుంది. చప్పట్లు కొట్టండి, ఉన్నవాళ్ళని చప్పట్లు కొట్టండి. భోజనానికి వెళ్ళినా సరే ఉన్నవాళ్ళు చప్పట్లు కొట్టాలి. ఆత్మీయులు కరిమల్ల గారు, అలాగే తమ్ముడు బుడే, అలాగే బేగు బాయ్, అలాగే అమిరుల్లా, అలాగే మరో బేగు, ఇదిగు కొంచెం దిగమ్మా, స్నాప్ చేయమ్మా. సెక్యూరిటీ సిబ్బంది, అలాగే
గ్యారేజ్ సిబ్బంది, అలాగే ఆఫీస్ సిబ్బంది అందరూ కూడా, ట్రాఫిక్ సూపర్వైజర్లు, అలాగే అన్ని సెక్షను డీసీ గారితో సహా అందరూ, ఏడీసీలు అందరూ కూడా భోజనం చేయడానికి రావాలి. కార్యక్రమం ముగింపు తీసుకొచ్చింది కనుక భోజనం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇంకెవరైనా సన్మానం చేయాల్సిన వాళ్ళు ఉంటే సన్మానం చేయాలని కోరుకుంటున్నాం. ఆత్మీయులు మీరంతా ఇటుకుపడేనా చేపడు. ఓహో, అక్కయ్య గారి మేనమామ గారట చేపడు వస్తాయి సన్మానం చేస్తున్నారు. తప్పని చిరపక్కన చూడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. అలాగే ఇంకా కింద నిలబడినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఎంఎల్ గారు, డిఎం గారు భోజనానికి వచ్చారు. వాళ్ళు ఒకసారి గమనించరా? ఉన్నారా? ఆఫీస్లో ఉన్నారా? సరే, నేను వెళ్తాను. ఆత్మీయ మిత్రులు, కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే సుబ్బారావు గారికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ అది కూడా ఓకే, థ్యాంక్ యూ. అవే పడుతుంది, కూర్చోండి, పెద్ద వస్తుంది. సుబ్బారావు గారి సోదరి బావగారు సన్మానం చేస్తూ ఉన్నారు. దంపతులకి, తాలూరు వెంకట సుబ్బారావు లక్ష్మీ శారద దంపతులకి వారి సోదరి మరియు బావగారు సన్మానం చేస్తున్నారు. కొంతవరకు చప్పట్లు పట్టా ఉండండి అమ్మా అని చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ తల్లి. నెక్స్ట్ తీసారు వచ్చింది ఇద్దరండి ఇద్దరు. వెరీ గుడ్. అదే
ఇది ఉంచండి అదే వచ్చేయండి ఇచ్చేయండి అచ్చా సుబ్బారావు గారి స్నేహితులు ఎదురుగా చెప్పారు మన ఎదురుకి వచ్చి నన్ను ఒకే ఫోటో రాదు. ఓకే థ్యాంక్ యూ ఇచ్చేయండి అమ్మ పంపిస్తేయండి. తదుపరి చివరి సన్మానం వెంకటకృష్ణమ్మ గారికి సుబ్బారావు దంపతులు వారి కుమారులు కలిసి చేస్తారు. ఈ వైపు వచ్చారు నిలబడ ఓకే థ్యాంక్ యూ వచ్చేయండి అయిపోయి తీసాడు. అందరూ ఫోన్ చేయండి అమ్మా, అందరూ ఫోన్ చేయండి. హరిరేఖ ప్రసాద్ అలాగే మన లక్ష్మీనారాయణ రావాలి మీరిద్దరు. మీ నాయనకు సన్మానం చేస్తున్నారు మీ అమ్మ నాన్న, మీరిద్దరు కూడా ఉండాలి. మీ యొక్క శ్రీమంతులు ఇక్కడే ఉన్నారు. లక్ష్మీనారాయణ హరిరేఖ ప్రసాద్ ఇక్కడ రావాలి ఒకసారి డయాస్ దగ్గరికి. ఓకే ఇంటి వైపున కొడుకురండి అడిగి ఇలా వచ్చాయి ఫోటో తీస్తారు. అప్పుడు స్నాప్ తీమ్మా. వీడియో వెళ్ళిపోవచ్చు, వీడియోనే ఇది వీడియోనే వెళ్ళిపోవచ్చు ఇస్తే అయిపోయింది అనండి. అల్లుడు రాయ పైకి రా. అన్నం ఉన్నావా? భోజనం చేసావా? ఓకే ఓకే వచ్చేసావా? చాలు
ఒక వీడియోని కాబట్టి ఓకేనండి. ఓకేనండి. ఓకే, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారుగా? ముగ్గురు పిల్లలు, ఇద్దరు కోడళ్ళు, ఇద్దరు కొడుకులు. ఓకే బాబు పైకి రండి. ఎవరు తప్పుతున్నారు? ఇద్దరు ముందుకు వచ్చేయండి. ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గర. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ పిలవగానే ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరూ కూడా భోజనం చేయాలండి. మొత్తం భోజనం చేయాలి. ఎవరు కూడా భోజనం చేయకుండా వెళ్ళవద్దు. అయిపోయిందని అమ్మ లైట్లు అయిపోయింది. కాళ్ళు అయిపోయింది. అంటే మెమరబుల్ మూమెంట్స్ మళ్ళీ ఉండవు కదా, అర్థమైందా నీకు? తర్వాత ఫోన్లో చూసుకోండి. ఇద్దరు కలిసి మళ్ళీ అనకాబాయ్ చూడండి ఏమండి.
ఏమండి సైడ్ కొనండి. ఫాతిమా అన్న ఇక్కడికి వైట్ రైస్ అండి తెప్పి ఏం చెప్తాం రైంది పందుల్లో పెంచే పండుగ భోజనం తినేసేయండి భోజనం తినేసండి అయ్యా కర్రీ అని పంపించాలన్నా
సరే